నమస్కారం. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను సహస్ర. మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ ఆర్టీసీ చైర్మన్ గూన ప్రకాష్ రావు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్ అయితే ఇప్పుడు బీఆర్ఎస్ గురించి పక్కన పెడితే కాంగ్రెస్ గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. 1 ఇయర్ పరిపాలన విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు, కానీ ఒకవైపు మంత్రివర్గం ఇంకా కంప్లీట్ కాలేదు. సో మరి దీన్ని ఎలా చూడాలంటారు ప్రజలు కానీ, లేదా అనుభవజ్ఞులైన మీరు కానీ ఎట్లా చెప్తారు దీని గురించి? ఒకటమ్మా, ఇప్పుడు అప్పుల్లో కూరుకొని పోయింది ప్రభుత్వం. అన్ని 7 లక్షల రూపాయల అప్పు చేసింది. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాల్లో 7 లక్షల అప్పులు బ్యాంక్స్. అంటే అప్పులు తీర్చడానికే అప్పులు నెలకు 6,000 కోట్ల పైన అసలు ప్లస్ మిత్తి కలిపి, సాలరీస్ అండ్ పెన్షన్స్కే 18,000 కోట్లు. తో ఇన్కమ్లో ఏదైతుందో తక్కువ ఉంది, ఇన్కమ్ పెంచుకోవాలి. 1 అప్పులు చేసిపోయిన కనుక అప్పులు వడ్డీ, తర్వాత ఈ కాలేజీ ఫీజు రింబర్స్మెంట్ ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుందో అప్పులున్నాయి. ఇవన్నీతో ఇబ్బంది, ఈ స్కీమ్స్ అమలు చేయాలంటే ఇబ్బందిగా ఉంది. అది వాళ్ళకు కూడా తెలుసు. ఉన్న పరిస్థితుల్లో రియాక్షన్ ఎందుకు ఉంది అనంటే, ఇది కాంగ్రెస్ వస్తే హామీ చేస్తుంది, సోనియా గాంధీ ముందు, ఖర్గే ముందు, ప్రియాంక గాంధీ ముందు హామీ పత్రం ఇచ్చింది కనుక, కానీ దాన్ని అగ్రెసివ్గా అటాక్ చేస్తుంది బీఆర్ఎస్. దాన్ని ఏదైతుందో న్యాచురల్గా దాన్ని కౌంటర్ కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతుంది. మీరు కూడా 2014లో సాధ్యం కానీ హామీలు ఇచ్చిండ్రు. 3 మెయిన్ దాన్ని అమలు చేయలేదు 9 సంవత్సరాల నుండి. రెండోసారి 2018లో ₹1,00,000 రుణమాఫీ, ఇప్పుడు మేము 2 లక్షల వరకు చేసినాం. అలాగే నిరుద్యోగ వృత్తి, అవి ఇవ్వాల. మెయిన్ 14లో ఇచ్చిన 3 కానీ 18లో ఇచ్చిన కానీ, దీన్ని ఏదైతుందో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, కౌన్సిల్ కానీ, పార్టీ శ్రేణులు కానీ, స్పోక్స్ మెన్ కానీ వాళ్ళది అటాక్ చేయడం లేదు. కౌంటర్ అటాక్ ఎట్లుండాలంటే, మీరు అమలు చేసిన 2014 మేనిఫెస్టో ఇది, వీళ్ళు చూపుతున్నారు కదా, వాళ్ళు కూడా చూపాలి కదా 2014 మీరు కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. మేము ప్లానింగ్ కమిషన్లను, నిపుణులను, న్యాయ నిపుణులు, మన ఆర్థిక నిపుణులు అందరితోటి సాధ్యమయ్యే హామీలు ఇచ్చినామని ప్రతి మీటింగ్లో చెప్పాను. ఆ సీడీలు వినిపించాలి కదా, అప్పటి ఉన్నాయి కదా, వీళ్ళు సీడీలు వినిపిస్తున్నారు కదా, హరీష్ రావు, కవితమ్మ అండ్ కేటీఆర్. నువ్వు చేయాలి కదా, పని చేయడం లేదు. ఆ అటాక్ ఏదైతుందో పోవడం వలన పబ్లిక్లో ఏదైతుందో కాంగ్రెస్ మీద రియాక్షన్ ఉంది అనేది కనపడుతుంది. కానీ టూ ఇయర్లీ కేటీఆర్ గారు అంటున్నారు, మేము లోకల్ బాడీ క్లీన్ స్వీప్ చేస్తామని. ఇప్పటి వరకు దాదాపు 1970 తర్వాత ఏ రాష్ట్రంలో, అటు యూపీ కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికలకు, జనరల్ ఎన్నికలకు, ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు సంబంధం లేదు. ఎమ్మెల్యేకును మళ్ళీ ఎంపీ ఎన్నికలకు మనం చూసాం కదా, మొన్న 8 లోక్సభ వచ్చాయి కదా, 39 వచ్చి సిటీలో మొత్తం 40-50 వేల తోటి అన్ని స్వీప్ చేసి, ఎవరు బీఆర్ఎస్ అన్ని సీట్లు ఓడిపోయింది కదా, డిపాజిట్లు పోయినాయి కదా, 17లో 11 డిపాజిట్లు పోయినాయి కదా. తో దేనికి సంబంధం లేదు. తమిళనాడులో జయలలిత గారు ఏదైతుందో లోకల్ బాడీ ఒకసారి కరుణానిధి చీఫ్ మినిస్టర్ అప్పుడు పోటీ చేయలే, బైకాట్ చేసింది. తర్వాత ఆమె అధికారం చేపట్టింది, కరుణానిధి ఒక్కడే ఎమ్మెల్యే గెలిచాడు, ఓన్లీ 1 ఎమ్మెల్యే. విజయకాంత్తో 34 ప్లస్ అన్నా డిఎంకే అలయన్స్ స్వీప్ చేసింది. అలాగే ములాయం సింగ్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు మాయావతి లోకల్ బాడీకి పోటీ చేయలే. తర్వాత ఆమె 300 పైన సీట్లు వచ్చినాయి, 403కు 300 అసెంబ్లీ వచ్చాయి. అట్లే 87లో 300 సమితిలను మండలాలు చేసి 1096 చేసి 90% రామారావు గారు విక్టరీ చేశాడు. బీసీలకు రిజర్వేషన్ చేశాడు, మహిళలకు చేశాడు. మున్సిపల్, గ్రామ పంచాయతీ, జడ్పీలు, మండల్ టీసీలు ఇవన్నీ చేసి 89లో ఆయన ఓడిపోయాడు కల్వకుర్తిలో. 34 లోక్సభకు 2 మాత్రమే వచ్చాయి, 39 కాంగ్రెస్, 2 టీడీపీ, 1 ఎంఐ. అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మోర్ దాన్ 90% యునానిమస్ వచ్చింది, దాదాపు మోర్ దాన్ 50%. 11 సీట్లు వచ్చినాయి, ప్రతిపక్ష హోదా రాలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు దానికి సంబంధం లేదు. రేపు రాబోయే ఎన్నికలు కూడా ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా కదా, అంటే మెజార్టీ సీట్లు మోర్ దాన్ 2/3 మున్సిపాలిటీ కానీ, జడ్పీలు కానీ, మండల్ ఎంపీపీలు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తాయి. ఎందుకంటే ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పవర్ గవర్నమెంట్ కనుక ఎన్నిక చేసుకోకపోతే మనకు నిధులు రావనే ఉద్దేశంతో పబ్లిక్ ట్రెండ్ అంత ఏదైతుందో లోకల్ బాడీలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకే ఓట్లు వస్తాయి. ఆయన పగటి కళలు కంటుండు,
రాదు. అలాగే మీరు ఒకటి అన్నారు, ఇంకోటి అడిగారు, మంత్రివర్గం ఏదైతుందని ఇంకా 6 పెండింగ్ ఉన్నాయి. 6 పెండింగ్ ఉన్నాయమ్మా. 1 ఇయర్ అయింది కదా. అవును. రాజశేఖర రెడ్డి గారు 2004 మేలో ముఖ్యమంత్రి అయ్యారు. ఫుల్ క్యాబినెట్ ఎప్పుడైంది? 2006 ఏప్రిల్. 5 2004లో పోతే 5, 6, 7 ఏప్రిల్ అయింది. 2 సంవత్సరాలు. 3 సంవత్సరాలమ్మా. 3. డిసెంబర్లో 2006 డిసెంబర్లో బై ఎలక్షన్ అయింది. ఎవరు? కేసీఆర్ రాజీనామా చేస్తే కరీంనగర్ కేంద్ర మంత్రి నుంచి వెళ్ళి తర్వాత మళ్ళీ రాజీనామా చేశాడు. అంటే ఆఫ్టర్ 3 ఇయర్స్, అంటే 2 సంవత్సరాల 11 నెలలకు ఫుల్ క్యాబినెట్ అయింది. రెండోసారి క్యాబినెట్లో అయినప్పుడు కరీంనగర్ నుంచి మా జీవన్ రెడ్డి గారు అప్పుడు ఓడిపోయాడు, రత్నాకరరావు గారు, అక్కడ ఆనం రామనారాయణ రెడ్డి గారు నెల్లూరు నుంచి, నల్గొండకెళ్ళి దామోదర్ రెడ్డి గారు, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, వీళ్ళంతా సెకండ్ టైం మినిస్టర్స్ అయ్యారు. ఫస్ట్ టైం క్యాబినెట్ లేదు. అంటే 2 సంవత్సరాల 11 నెలలు పట్టింది రాజశేఖర రెడ్డి గారికి. కేంద్రంలో మన్మోహన్ సింగ్ యూపీఏ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్. అలాగే చెన్నారెడ్డి గారు 89 నవంబర్లో ఎన్నికై 89 డిసెంబర్లో ముఖ్యమంత్రి అయ్యారు రెండోసారి, 78 కాక. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు చేసిండు? సెప్టెంబర్ 2వ తారీఖు, అంటే 10 నెలల తర్వాత, 10 మంత్స్ తర్వాత చేసిండు ఫుల్ క్యాబినెట్. డిసెంబర్లో దిగిపోయాడు, 19 డిసెంబర్లో నెదురువల్లి జనార్దన్ రెడ్డి అయ్యాడు. ఎప్పుడు కాంగ్రెస్ సాంప్రదాయం ఏంటంటే కార్పొరేషన్స్ కానీ తర్వాత మంత్రివర్గం కానీ ఫుల్ ప్లేడ్జ్డ్ చేయరు. ఒకసారి ఫుల్ ప్లేడ్జ్ చేసిన తర్వాత అసమ్మతి అనేది ఉంటుంది. దాంట్లో పర్టికులర్లీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ సపరేట్ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ కాలే, ఎమ్మెల్యే మంత్రి కాని వాడు అసమ్మతి స్టార్ట్ చేస్తారు, ఇబ్బంది చేస్తారు ప్రభుత్వానికి, ఏదైతుందో డిలే చేస్తుంది ఇది. అలాగే కార్పొరేషన్స్ 1 ఇయర్ తర్వాత వేశాడు రాజశేఖర రెడ్డి గారు. నేను 2005 జనవరిలో అయ్యాను, అంటే 9 నెలల తర్వాత. 2007 తర్వాత మళ్ళీ కార్పొరేషన్ వేయలే, మళ్ళీ ఎన్నికల వరకు కార్పొరేషన్ చేయాలి, ఒక 2-3 వేశాడు. 35 కార్పొరేషన్స్ వెకేట్. అటువంటిది ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని కార్పొరేషన్స్ కూడా ఫుల్ ప్లేట్ ఆల్మోస్ట్ 10-15 అన్ని కంప్లీట్ చేశాడు ఎప్పటికో. అందుకో మంత్రివర్గానికి దానికి సంబంధం లేదు, అపాయింట్మెంట్ దొరకలేదంటున్నారు. సార్ పోయినప్పుడు మంత్రివర్గం అడుగుతారు, వాళ్ళకు ఉండొచ్చు, మంత్రివర్గం అడుగుతారు, నో అనేది లీక్ అయ్యి పేపర్లో వస్తుంది, టీవీలలో వస్తుంది. అది కాంగ్రెస్ గవర్నమెంట్కు ఇబ్బందిగా మారుతుంది అని అవుతుందో. ఏముంటుంది అపాయింట్మెంట్? ఇవాళ కొంత కరస్పాండెంట్ ఇన్ఛార్జ్ అక్కడ వేణుగోపాల్ గారు ఉన్నారు, వాళ్ళని కలుస్తున్నారు, ఖర్గే గారిని కలుస్తున్నారు, ఇన్ఛార్జ్ జనసేన రిపోర్ట్ ఇస్తున్నారు. ఎవ్రీడే పోయి మాట్లాడేది ఏముంటుంది రాజకీయాలు? సో ఇదంతా అభూత కల్పన టీవీలో వచ్చేది. గతంలో చూసినప్పుడు ఇదే మన రాష్ట్రమే చూసినప్పుడు చెన్నారెడ్డి గారికి 10 నెలల తర్వాత దొరికింది ఫుల్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్. మళ్ళీ 2 నెలల తర్వాతనే దిగిపోయాడు. సెప్టెంబర్ 2 అయితే డిసెంబర్ 16కి దిగిపోయాడు 90లో. 89 డిసెంబర్లో చీఫ్ మినిస్టర్ అయ్యాడు. రాజశేఖర రెడ్డి గారు మే 2004లో అయితే 2007 ఏప్రిల్, అంటే 2 సంవత్సరాలు 11 నెలలు. దానికి దీనికి సంబంధం లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము 5 సంవత్సరాలు పూర్తిగా ఉంటుంది. అంటిల్ అన్లెస్ ముందస్తు ఎన్నిక పోతే తప్పితే, క్యాబినెట్ డిజాల్వ్ చేసుకుని ముందస్తు తప్పితే 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారం ఉండడం ఖాయము. కానీ ఈ సంవత్సరానికే ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత అయితే కనబడుతుంది ప్రజల్లో. దీన్ని ఎట్లా చూడాలి? వ్యతిరేకత ఉంది అమ్మా, నేను లేదని లేదు, ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వీళ్ళు అటాక్ చేస్తున్నారు, దాన్ని కౌంటర్ అటాక్ కాంగ్రెస్ చేయడం లేదు. మీరు కూడా చేయలే, మేము అప్పులు ఉన్నాము. తర్వాత మీరు కూడా 2014లో 3 హామీలు ఇచ్చారు, 3 ఏది అమలు చేయలే. 2018లో 2 ఇచ్చారు, అవి అమలు చేయలే. ఆర్థిక పరిస్థితి బాగలేదు, మేము ఇంకా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పాలా. వాళ్ళది ఏదైతే అప్పుడు మాట్లాడిన మాటలు ఏదైతుందో టీవీలో పేపర్లు వచ్చినాయి కూడా ప్రజలకు చూపెట్టాలి, మీడియాకు చూపెట్టుకుంటూ ప్రెస్ కాన్ఫరెన్సెస్ మంత్రుల నుంచి మొదలుకొని గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా ప్రెసిడెంట్లు ఇవన్నీ ఎక్స్ప్లాయిట్ చేసినప్పుడు ఉంటుంది. రియాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంది, దాంట్లో అనుమానం లేదు. ప్రజలు కాంగ్రెస్ వస్తే చేస్తుంది అనుకున్నారు, చేయకపోయే వరకు అన్హ్యాపీ ఉన్నారు, దాంట్లో అనుమానం లేదు. బట్ దీనికి ఎన్నికలకు సంబంధం ఉండదు. 4 ఏళ్ళు ఎన్నికలు 1. నెంబర్ 2, 3 అమలు చేయలే కదమ్మా, దళితులు గిరిజనులకు ఇయ్యలే కదా, 2 బెడ్రూమ్ ఇయ్యలే కదా, అయినా 2018లో అధికారం ఇచ్చింది కదమ్మా. అందుకోసం అది తర్వాత మాట్లాడదాం, ముందుంది ముసుళ్ళ పండుగ. అందుకోసం ఏదైతుందో పబ్లిక్లో టాక్ మాత్రం నెగటివ్ ఉంది. దాంట్లో ఖచ్చితంగా నేను కూడా కొన్ని వందల మందితో, ఈవెన్ శాసనసభ్యుల్లో కానీ పార్టీ శ్రేణుల్లో కానీ కాంగ్రెస్లో కూడా అసంతృప్తి ఉంది, దాంట్లో అనుమానం లేదు. దానికి ఎన్నికల రిజల్ట్కి సంబంధం లేదు. అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, దీని మీద ప్రభావం కలిగే అవకాశం చెప్తున్నా కదమ్మా నేను. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు కానీ పవర్ ఉండే పార్టీకే ఓట్లేస్తారు.
ఈ రిజల్ట్ కు దానికి సంబంధం లేదని మీకు చెప్పాను కదా మొన్న. కేసీఆర్ ఎంత విన్ చేసిండు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిండు, మోర్ దాన్ 90% కదా. అన్ని జిల్లా పరిషత్తులు కదా, ఒక 2 మున్సిపాలిటీలు, మొత్తం రాష్ట్రం మీద 2 మున్సిపాలిటీలు ఆంధ్రలో, తాడిపత్రి ఇంకేదో. కుప్పం రాలే కదమ్మా, జడ్పీలు పోయినాయి కదమ్మా. ఆయన ఓన్ ముఖ్యమంత్రి ఇప్పుడు అయిన చంద్రబాబు గారి కాన్స్టిట్యున్సీ, లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ పోయినాయి కదమ్మా. అటువంటిది ఎట్లా గెలిచారు, లక్షలతో గెలిచింది కదమ్మా. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం లేదు. పక్క రాష్ట్రం చెప్పిన జయలలిత ఆమె పోటీ చేయలే, ఒక కరుణానిధే గెలిచాడు, ఒకటే గెలిచాడు. అవును, ఇందాక అన్నారు. అట్లా ఇక్కడ ములాయం సింగ్ ఉన్నప్పుడు మాయావతి చేయలే, 300 పైన వచ్చింది 403 సీట్లకు. దాంట్లో బ్రాహ్మణ్స్కే దాదాపు 60 సీట్లు ఇచ్చింది ఆమె అప్పుడు. ఫుల్ అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది ఉత్తరప్రదేశ్లో. ఇవన్నీ మీకు నిర్వచనాలు చెప్పిన, ఆ రాష్ట్రాలే కాదు ఇక్కడ సంగతి కూడా చెప్పిన కదా మీకు. అందుకని దానికి దీనికి సంబంధం లేదమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గూనె ప్రకాష్ గారు చెప్పినట్టుగా, సో ప్రస్తుతం బీఆర్ఎస్ ఏదైతే వ్యాఖ్యానిస్తుందో ప్రభుత్వం మీద, అవన్నీ కూడా అవాస్తవాలే. సో గత ప్రభుత్వంలో వీళ్ళు చేశారు, సేమ్ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా. అంటే సార్ ఒక పార్టీకే ప్రతిపక్షంగా అయితే లేదు, ఒక పార్టీకే మద్దతు ఇస్తానని కూడా చెప్పట్లేదు. ఎవరైతే ఇక్కడ అవినీతి కానీ ఎవరైతే అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళని ఎదిరించడానికి అయితే నేను ఉన్నాను. అంతేకాకుండా సో ప్రజలకి ఏ పార్టీ అయితే మనకి న్యాయం చేస్తుందో, ఎవరికైతే పరిపాలన కరెక్ట్గా చేస్తుందో వాళ్ళకైతే ఖచ్చితంగా మద్దతు ఇస్తానని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడున్నటువంటి పరిణామాలన్నీ చూసినట్లయితే ఖచ్చితంగా కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం 100% ఉందని కూడా సార్ అయితే చెప్తున్నారు. మరి చూద్దాం, ఇవాళ రేపా అని అరెస్ట్ పైన ఉత్కంఠ నెలకొంది. ఇంతకు మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.